తీసుకోవాలి బాబు ఇవన్నీ ఓన్లీ ఇదే ఇస్తారు. ఇద్దరే ఉన్నారు. ఇక వాళ్ళు అందరి పాత్ర ఉంటుంది. వాళ్ళ బిడ్డ జ్యోతిమని ఇస్తే నువ్వు రమ్మన్ పట్టుకోమా పట్టుకొని తీసుకురా. డోర్ పెట్టా డోర్ లాగా వస్తుందా కట్టనే తీసుకురా. రండి ఎవరున్నారు? నిర్మల్ పట్టణంలో నిన్నటి రోజు మహాలక్ష్మివాడ సమీపంలో రోడ్డుపై ఒక హత్య చేయడం జరిగింది అతి దారుణంగా. ఆ ఇన్సిడెంట్లో ఈ పోలీస్ బుచ్చన్న అని అనంతపేట నివాసి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ బుచ్చన్న అల్లుడు వెంకటేష్ ఆదిలాబాద్ నివాసి అతను సీరియస్ ఇంజురీస్తో పడిపోవడం జరిగింది. అతన్ని ఇమీడియట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది నిర్మల్ పట్టణంలో. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్పై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే బుచ్చన్నను అతి దారుణంగా చంపిండో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఈ సంటి భీమన్న సేమ్ అనంతపేట విలేజ్, అతని సెకండ్ సన్ సంటి ప్రమోద్, వీళ్ళిద్దరూ వాళ్ళను చంపడం జరిగింది. వీళ్ళ మధ్య వైరం 6 నెలల నుంచి విభేదాలు ఉన్నాయి. వీళ్ళ సంటి భీమన్న కూతురు ప్రవళిక అని ఈ డిసీజర్ ఏదైతే బుచ్చన్న ఉన్నాడో బుచ్చన్న యొక్క కొడుకు నవీన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరగడంను వీళ్ళు జీర్ణించుకోలేకపోయినారు అక్యూరు ఏదైతే నేరస్తులు. ఆ రోజు నుంచి వీళ్ళకి ఇష్టం లేకుంటే పెళ్లి చేసుకున్నది. మాకు ఏ విధంగా అయినా వాళ్ళను చంపేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి వీళ్ళ మైండ్లో నేరపూరిత ఆలోచన రావడం జరిగింది. అందులో భాగంగానే ఒక నెల కింద ఈ ప్రవళికకు శ్రీమంతం జరిగింది. ఆ శ్రీమంతం జరగడం కూడా ఈ ఏదైతే సంటి భీమన్న ఉన్నాడో అతను జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా సరే ఈ మా ఊర్లోనే వండుకుంటూ నా ఇజ్జత్ పోయింది, నేను ఇక్కడ అనే ఉద్దేశంతో ఇంకా గట్టిగా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా నా నిర్మల్కి వచ్చి ఏదైతే ఈ మారణాయుధాలయో బడిసే మరియు గొడ్డలి రెండిటి కూడా ఇక్కడ కొనుక్కొని ఆ ఇంట్లో దాచిపెట్టుకోవడం జరిగింది. నిన్నటి మధ్యాహ్నము 2 గంటల సమయంలో వీళ్ళు ఏదైతే డిసీజ్డ్ పోలీసు బుచ్చన్న మరియు వాళ్ళ అల్లుడు వెంకటేష్ నిర్మల్కు బైక్ మీద రావడం జరిగింది. అది చూసిన ఈ నిందితులు ఇదే అదనుగా వాళ్ళు గమనించి వాళ్ళ కోసము నిర్మల్ మహాలక్ష్మి అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర కాపు కాసుకొని కూర్చున్నారు. అందాజ 4 o'clock 4 గంటల సమయంలో వీళ్ళు అక్కడి నుంచి బైక్ మీద రావడం, వాళ్ళను అటాక్ చేయడంలో అతను చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ దీంట్లో వెంకటేష్ అని ఏదైతే ఉన్నాడో అతడే వీళ్ళ అల్లుడు కానీ నవీన్ అని ఇతను గ్రహించి నవీనే కదా చంపుతున్నాను అనుకున్నాడు. కానీ నవీన్ కాదు, అతను వెంకటేష్ అని వీళ్ళకు మనకు తెలవడం జరిగింది. కాబట్టి దీంట్లో వీళ్ళ దగ్గర నుంచి మనము సెల్ ఫోన్స్, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఏదైతే మారణాయుధాలను సీజ్ చేసినాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఎవరున్నా దీని వెనకాల ప్రోత్సహించిన వాళ్ళు కానీ ఇంకేమన్నా ఎవరెవరన్నా ఉన్నా కానీ అన్నీ కూడా దర్యాప్తులో మనం తీసుకొని వస్తాము. ఇంకా ఎవరున్నా సరే అందరినీ అరెస్ట్ చేస్తాము. కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది. ఈరోజు మనం వీళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసి నిర్మల్ జ్యుడిషియల్ కస్టడీ కోసం రిమాండ్ తరలించడం జరుగుతుంది. సెక్షన్స్ పెట్టండి సార్. అయితే దీంట్లో ఈ నిన్ననే 24 hours మనం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. 24 hours డిటెక్ట్ చేయడంలో మా
పోలీస్ సిబ్బంది అయినటువంటి సిఐ రూరల్ ఇన్ఛార్జ్ టౌన్ ఉన్నాడు ఇప్పుడు శ్రీనివాస్, మరియు అతనితో సహకరించిన శంకర్, అదేవిధంగా ఉమెన్ ఎస్ఐ గారు, జ్యోతిమణి, నెక్స్ట్ ఈ బాబురావు ఏఎస్ఐ గారు సహకారం వీళ్ళు కూడా చాలా చాలా కష్టపడి 24 అవర్స్లో ఈ మర్డర్ కేసును ఛేదించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తానికి దీని బాగా మా వెనక ఉండి ఎస్పీ మేడం గారి యొక్క గైడెన్స్ ద్వారా మేము ఈ కేసును వితిన్ 24 అవర్స్లో ఛేదించి రిమాండ్ తరలించడం జరుగుతుంది. దీంట్లో మనము 302 మర్డర్ సెక్షన్, అదేవిధంగా ఇప్పుడు ఇంజూర్డ్ ఏదైతే వెంకటేష్ ఉన్నాడో అతను కూడా చావుబతులు ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని కూడా 307 34 IPC మర్డర్ కేసు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.